పల్లెలు అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం కావాలన్న ప్రజల నానుడికి నిదర్శనంగా మనం K6 ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఏదైతే పల్లె పోరుకు సంబంధించి గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు వారి అభ్యర్థుల మనోగతాలు ప్రజల నుంచి వారు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటున్నారనే సందర్భంలో K6 ప్రత్యేక ప్రయత్నించని చెప్పవచ్చు. అందులో భాగంగానే నేడు నందిపేట మండలంలోని గంగడ్డ నడుకుడ గ్రామంలో మనం ఉన్నాం. ఇది పూర్తిగా గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరిని పట్టుకుని ఉండే గ్రామము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాడి పంట, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఎలాంటి నాయకత్వాన్ని కోరుకున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు మనం ప్రయత్నిస్తాం. అందులో భాగంగానే ఇప్పుడు గ్రామంలోకి వెళ్ళి మరింత విషయాలు అభ్యర్థులతో ప్రజలతో మనోగతాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనం గంగడ్డ నడుకుడ గ్రామంలోని ఉన్నాం. మనం పూర్తిగా ఈ గంగడ్డ నడుకుడ ఏదైతే మనం శ్రీరామ్ సాగర్ ముంపునకు గురైనటువంటి గ్రామము పూర్తిగా మనం చూడవచ్చు. ఇది గంగా ఏదైతే గోదావరి అంచునే ఉంటుంది. పూర్తిగా ఈ నీళ్లు కూడా మనకు కనబడుతున్నాయి చూడొచ్చు. పూర్తిగా ఈ గోదావరి పట్టుకొని ఉన్నటువంటి ఈ గ్రామము నడుకుడ గ్రామము. దీన్ని 2 గ్రామాలుగా ఉంటాయి. ఇక్కడ నడుకుడ పక్కనే అటు ఆ రోడ్ల గాదంపల్లి అని ఉంటుంది. పూర్తిగా ఈ గ్రామము SRSP ముంపునకు గురైనటువంటి గ్రామంగా చెప్పవచ్చు. ఏదైతే 1977లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పూర్తిగా ముంపునకు గురైంది. ఆ గురైన సమయంలోనే పక్కనే ఉన్నటువంటి ఎత్తుపల్లమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ 2-3 గ్రామాలని ఇక్కడ చేర్చారని చెప్పవచ్చు. పూర్తిగా ముంపునకు గురైనటువంటి గ్రామాల్లో ఇల్లు సౌకర్యం కల్పించినప్పటికీ వాళ్ళకి నష్టపరిహారంలో ఇంకా పూర్తిగా అందలేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు గడుస్తున్న 40-45 సంవత్సరాలుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అయిపోయి కూడా 5 జిల్లాలకు నీరు అందిస్తున్న సందర్భం. కానీ మొత్తానికి ఇక్కడ నష్టపోయిన భూములు కోల్పోయి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వెళ్ళొచ్చినటువంటి ఈ రైతాంగానికి కానీ ఈ ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో మనకు వారికి నిధులు అందలేవని చెప్పవచ్చు. ఏదైతే ఇండ్లు కట్టి ఇవ్వడం తప్ప, వ్యవసాయ భూములు ఇండ్లు కట్టి ఇవ్వడం తప్ప పూర్తిగా నష్టపరిహారం అయితే ఇప్పటి వరకు అందలేదనేది గ్రామస్తుల వాదన. అలాగే గ్రామంలో ఇప్పటి వరకు SRSPకి సంబంధించి శ్రీరామ్ సాగర్ ముంపునకు గురైనటువంటి సమయంలో ప్రత్యేక గ్రాంట్ ఉంటుంది. ఆ గ్రాంట్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పవచ్చు. మరి పాలకుల నిర్లక్ష్యమా, మరి అధికార యంత్రాంగ నిర్లక్ష్యమా, మొత్తానికి పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రామం అభివృద్ధి చెందలేదనేది మాట. ఈ పల్లెలో పూర్తిగా డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. అలాగే గ్రామంలో కొద్దిమేర CC రోడ్లు కూడా అవసరం ఉన్న సందర్భం. ఇప్పటి వరకు ఈ గ్రాంటు అదే SRSP పునరావాస గ్రాంటు ఇప్పటి వరకు అందలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ సర్వం కోల్పోయినటువంటి ఇళ్లకు డబ్బులు కూడా రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పరిస్థితి. మొత్తానికి పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామము. సర్వ పంటలు కూడా అన్ని రకాల పంటలు తీసి ఇక్కడ రైతాంగం మొత్తం అభివృద్ధిలోకి రావడం జరిగింది. అలాగే ఈ రైతాంగం ఆధారపడేటువంటి నీరు ఆధారపడే ఎత్తిపోతలు పక్కనే గోదావరి ఉన్నా కానీ ఎత్తిపోతల ద్వారా పూర్తి స్థాయిలో రైతాంగానికి నీరు అందుతలేదన్న ఒక వాదన. అలాంటిది ఈ స్థానిక పోరులో గెలిచినటువంటి నాయకులు ఎత్తిపోతలను బాగు చేయించి గ్రామంలో ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే వారినే సర్పంచ్గా ఎన్నుకునే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. పూర్తి గంగడ్డ నడుకుడ గ్రామం ఇది అతి గోదావరి పక్కన లాస్ట్గా నందిపేట మండలంలో చిట్ట చివరి గ్రామం ఇది. ఈ గ్రామం దాటితే గోదావరి దాటిన తర్వాత అక్కడ పక్కకు నిర్మల్ జిల్లా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం విజువల్స్ చూస్తున్నాము. అయితే ఈ గ్రామంలో గ్రామ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి నాయకుల్నే ఎన్నుకుంటామని మొత్తం గ్రామంలో శ్రీరామ్ సాగర్ పునరావాస డబ్బులు ఇప్పించి ఎత్తిపోతల ద్వారా కానీ రైతాంగ సమస్యలపై పరిష్కరించే గ్రామ అభివృద్ధికి తోడ్పడే నాయకుల్ని సర్పంచ్గా ఎన్నుకుంటామని ఆ గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నుకొని గ్రామాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది ప్రజలు.
ఈ నడుకుడ గ్రామంలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆలయము మల్లన్న ఆలయము, ఈ మల్లన్న ఆలయంకు విశిష్టత ఉందని చెప్పవచ్చు. ఏదైతే శ్రీరామ్ సాగర్ ముంపున గురైనటువంటి గ్రామం ఈ నడుకుడ గంగడ్డ నడుకుడ గ్రామము 5 జిల్లాలకు నీరందించేటి వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపున గురైన సమయంలో ఇది నూతనంగా ఏర్పడ్డ గ్రామము. ఈ గ్రామంలో మల్లన్న ఏదైతే గ్రామం మొత్తం గ్రామ దేవుడిగా విరాజిల్లుతున్నాడు. ఇదేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ప్రతి ఇల్లు కూడా ఇక్కడ వచ్చి పూజలు చేసుకునే సందర్భం ఉంటుంది. ఏదైతే ప్రతి ఏడు ఫిబ్రవరి 5వ తేదీన ఇక్కడ 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పవచ్చు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా గ్రామస్తులందరూ చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మల్లన్న జాతర ఉత్సవాలు జరుగుతాయి. 5 రోజుల పాటు నిరంబడారంగా ఈ కార్యక్రమాలు వేడుకలు జరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము దీని ముందర ఉన్నటువంటి ఏదైతే అఖండ జ్యోతికి సంబంధించి ఉందో ఈ ధ్వజస్తంభం మాదిరిగా ఇది 5 రోజుల పాటు ఏదైతే 5 రోజుల కార్యక్రమాలు ఇక్కడ జాతర ఉత్సవాలు జరుగుతుందో 5 రోజులు కూడా అది మీద అఖండ దీపారాధన జరుగుతూ ఉంటుంది. అఖండగా జ్యోతి కాలుతూనే ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఒక ప్రత్యేకత. ఈ మల్లన్న ఉత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. ఏదైతే మొదటి రోజు ఈ మల్లన్న స్వామి కళ్యాణోత్సవం చేస్తారు. తర్వాత 2వ రోజు సల్లనంబళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పవచ్చు. మళ్ళీ 3వ రోజు ఈ రథోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా 4వ రోజు పూర్తిగా గ్రామాల్లో ఇంటింట నైవేద్యాలు సమర్పించుకొని మొక్కులు తీసుకునేటువంటి సందర్భం ఇక్కడ కనబడుతూ ఉంది మనకు. అదేవిధంగా 5వ రోజు నాగవెల్లి, ఈ మల్లన్న స్వామికి నాగవెల్లి నిర్వహించి పూర్తిగా ఊరేగింపు చేసి ఆ రోజు భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు మొత్తం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఏదైతే ఈ గంగడ్డకు ఉన్నటువంటి ఈ గ్రామంలో పూర్తిగా కూడా ఈ గ్రామ ఆరాధ్య దైవం ఈ మల్లన్న స్వామి అని చెప్పవచ్చు. ఇది ఈ మన ప్రాంతంలో కూడా ఎక్కడ లేని సందర్భము. ఈ మల్లన్న ఆలయం ఈ నడుకుడ గ్రామానికి సంబంధించి అగ్గి మల్లన్న ఆలయంగా పిలువబడుతుంది. ఇది కూడా పూర్తిగా గ్రామస్తులు ప్రత్యేక పూజలతో ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 5వ తేదీన ఈ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే మనం తీసుకున్నటువంటి పంచాయతీ 4లో ఈ గెలివేసిన తర్వాత కొత్త వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి పూజలు చేసే సందర్భము ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 5 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించి పూర్తిగా గ్రామస్తులు వారి మొక్కులు తీసుకుంటారని చెప్పవచ్చు. గంగడ్డ నడుకులలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బద్దం రవి గారు మనతో ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఆయన ఊరుకు ఎలా ఓటు అడగబోతున్నారు, అంటే గ్రామ ప్రజల్ని కానీ యువకుల్ని కానీ మహిళలు కానీ ఎలా అడగబోతున్నారని ఆయనకు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మరి మహిళలకు సంబంధించి ముఖ్యంగా అంటే మీరు ఎలాంటి ఓటు మీకు వస్తుందని అనుకుంటున్నారు గ్రామంలో? ముఖ్యంగా మనకు మహిళలైతే అందరూ చేదోడు వాదోడుగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఇంతకుముందు కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని పింఛన్లు కావచ్చు, బీడీ పింఛన్లు కావచ్చు, మరియు అదేవిధంగా వితంతు పింఛన్లు కావచ్చు, మరియు వృద్ధాప్య పింఛన్లు కావచ్చు. ఈ పింఛన్లతోని దాదాపుగా నడుకుల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా ఏంటంటే కొందరికి అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొందరికి పింఛన్ రాలేకపోయినాయి. అయినప్పటికీ నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి, నా ఆడపడుచులందరికీ ఏ ఒక్కరికి కూడా పింఛన్ లేకుండా ఏ ఆడపడుచు కూడా నడుకుల్లో ఉండకూడదని మొట్టమొదటిగా ఈ విధంగా నేను మహిళల్ని ఓట్లు అడగబోతున్నాను. ఇంకోటి ప్రధాన సమస్య ఏదైతే గోదావరి ఒడ్డున ఉన్నటువంటి మీ ప్రాంతము ముఖ్యంగా వ్యవసాయదారిత ప్రాంతము అయితే ఏదైతే లిఫ్ట్కు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఎకరాలకు కూడా అంటే సరిపోయేంత నీళ్ళంత లేదని ప్రజలు అంటున్నారు. మరి మీ ఓకే అవును, ఎందుకంటే ఆల్రెడీ ఈ లిఫ్ట్ మాకు ముఖ్య వ్యవసాయ ఆధారితమే. దీని యొక్క చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్నీ టోటల్గా మొత్తం కంప్లీట్ అయింది, ఇంకా కొంచెం చిన్న పైప్ లైన్ వరకు మిగిలి ఉంది. దీనికి దాదాపుగా అంటే ఒక 40-50 లక్షలు అవసరమై ఉంటాయి. ఇది కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున జీవనన్న దగ్గరికి తీసుకెళ్ళినాం.
వెళ్ళిన తర్వాత అన్న కూడా ఖచ్చితంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దామని చెప్పిండు. మంచి సానుకూలంగా ఉంది. ఈ నెక్స్ట్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా అన్న దగ్గరికి పోయి కూర్చొని ఏ పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా ఆ యొక్క 50 లక్షల నిధులు తెప్పించి ఈ యొక్క పైప్ లైన్ ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా ఏదైతే సర్పంచ్కి పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కుల సామాజిక వర్గాలు పనిచేస్తాయంటారు. మరి మీ సామాజిక వర్గము మేజర్గా ఉంది అని చెప్పవచ్చు. మరి ఇతర సామాజిక వర్గాలన్నీ పూర్తిగా మీకు సహకరిస్తారనుకుంటున్నారు? ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మా కుల సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్క కులము, నా కులము అంటే వాస్తవంగా నా మనసులో కులం అనేదానికి చోటు లేదు. అన్ని కులాలు, ముఖ్యంగా అన్ని కులాలు కూడా నా అందరితో పాటు కలిసి ఉంటాను. నేను అందరితోని అన్ని కులాలు కూడా నా కులమే అనుకుంటా. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, కుల సామాజిక వర్గ రాజకీయం నడుకుల్లో లేదని అనుకుంటున్నా. అందరితోని కలిసి ఉంటా, అందరి సామాజిక వర్గం అంతా ఒకటే అనుకుంటా. నడుకుల్లో ఒకటే సామాజిక వర్గం ఉండాలా, అది ఒకటే ఒక మన అందరికీ సంబంధించిన సామాజిక వర్గమే ఉండాలి. కానీ ఆ కులం అంటూ పేరు ఇక్కడికి రావద్దని చెప్పి నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే గ్రామంలో యువత మొత్తానికి మీరు కూడా యువకులుగా ఉన్నారు, మరి విద్యా సంస్థ నడుపుతున్న సందర్భం, మరి మీరు యువకుల్ని ఎలా ఓటు ఆశిస్తున్నారు? యువకుల నుంచి ముఖ్యంగా యువకుల యొక్క సపోర్ట్ నాకు నిజంగా చెప్పాలంటే చాలా ఉంది. చిన్నప్పటి నుంచి అంటే నాకు ఒక ఊహ అంటే కొంచెం రాజకీయం తెలిసినప్పటి నుంచి కూడా నేను ముఖ్యంగా మన తెలంగాణ ఏదైతే తెలంగాణ సాధించుకున్నామో దాంట్లో ముఖ్య పాత్ర వహించిన మన ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిండో అప్పటి నుంచి కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నా. నేను ఒక వంట వార్పే కావచ్చు, నిరాహార దీక్షలే కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ఈ నడుకుడులో నేను ఒక ముఖ్య పాత్ర పోషించిన. తెలంగాణ రావడానికి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉండడానికి ఒక మంచి పాత్ర పోషించిన. దాన్ని బట్టి నాతోని పాటు ప్రతి ఒక్క యువకులు నా ఎంబడినే ఉన్నారు. ఇప్పటివరకు కూడా నాతోనే ఉన్నారు. యువకులందరి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది నాకు. ఏదైతే ఇప్పుడు గ్రామంలో పూర్తిగా మేము గ్రామ సర్చ్ చూస్తూ ఉంటే డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేవు. అయితే మరి ఇంతకుముందు పాలకులు ఏమన్నా దీన్ని విస్మరించారంటారా? మీరు కూడా గెలిస్తే చేయబోయే కార్యక్రమం 100%. ఎందుకంటే ఇది ఒక డ్రైనేజ్ సమస్య అయితే చాలానే ఉంది. ఈ డ్రైనేజ్ సమస్య పోవాలంటే ముఖ్యంగా మనకు నిధులు అవసరం. ఈ నిధులు ఖచ్చితంగా నేను గవర్నమెంట్, మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, జీవన్ అన్న సపోర్ట్ ఉంది. అన్న దగ్గరికి వెళ్ళి పోయి ఏమన్నా ఏదో ఒక ప్రయత్నం చేసి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఈ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా మాపుతానని చెప్పి ఈ విధంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఏదైతే ఎస్ఆర్ఎస్పి గ్రాంట్ కింద ఏదైతే గ్రామాల అభివృద్ధి కొరకు ఏదైతే ముంపు గురైన గ్రామాల్లో ప్రత్యేక ఫండ్ ఉండేది కదా, మరి ఇప్పటివరకు మీకు ఈ ఫండ్ ద్వారా మీరు ఏమి గ్రామాన్ని అభివృద్ధి పరచుకోలేరా? మరి ఇంతవరకు దాని మీద రాలేదా? వచ్చింది ఇంతకుముందు గత 5 సంవత్సరాల క్రితం అంటే ఈ పోయినసారి కాకుండా అంతకుముందు గ్రాంట్ వచ్చింది. కాకపోతే దాన్ని పూర్తిగా సద్వినియోగం కాలేదు. ఇంకా మనకు గ్రాంట్ అవసరం ఉంది, ఇంకా మనకు నిధులు అవసరం ఉన్నాయి. ఇప్పుడు గుడే కావచ్చు, కొన్ని గుళ్ళు పెండింగ్లో ఉన్నాయి, కొన్ని రోడ్లు పెండింగ్లో ఉన్నాయి, కొన్ని కల్వర్ట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఊళ్ళో డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది. ఇక చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీరాలంటే మనకి ఇంకోసారి కూడా ముంపు గ్రామాలన్నిటికీ కూడా మరో పెద్ద గ్రాంట్ ఇస్తేనే ఇది సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. ఈ గ్రాంట్ తేవడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రామంలో నిరుపేదలు చాలా ఉన్నారు, వారికి గూడు లేని పరిస్థితి ఉంది. మరి మీరు ఒకవేళ సర్పంచ్గా గెలిచి అధికారంలోకి వస్తే మీరు చేసేటువంటి ప్రజలకు చేసేటువంటి ముఖ్యమైన పని ఏంటంటే వాస్తవంగా నడుకుల్లో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. వీళ్ళని మాత్రం ఖచ్చితంగా నేను ఈ యొక్క ఇప్పుడైతే ఆల్రెడీ మనకు కేసీఆర్ చెప్పిన మట్టుకు ఈసారి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అవుతాయి అంటున్నారు. ఖచ్చితంగా దాన్ని బట్టి నేను గ్రాంట్ వీళ్ళకి ఇండ్లు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుపేద మహిళ ఇల్లు లేకుండా ఉండకుండా ఈ నడుకుడులో చూస్తానని చెప్పి చెప్తున్నాను. మరి ఇప్పుడు మొత్తానికి పూర్తిగా ఈ గ్రామంలో పూర్తిగా మీరు అన్ని వర్గాల ఓటు ఎలా ఆశించబోతున్నారు? ముఖ్యంగా మన ఊళ్ళో అన్ని వర్గాల ఓటు అంటే ప్రతి సామాజిక వర్గం ఏ కులమైనప్పటికీ అందరూ నా మీద ప్రేమ ఉంది అనుకుంటున్నా. అందరితో నేను ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటా. ఎవరిని నొప్పియలేదు, ఎవరికి ఒక పల్లెత్తు మాట కూడా, ఏ గొడవలు కానీ ఎటువంటి దానిలో నేను ఎప్పుడు దిగలేదు. ముఖ్యంగా నేను ఒక్క సంవత్సరము గ్రామాభివృద్ధి కమిటీలో ఒక మెంబర్ అయి ఉండి అప్పుడు ఆ టైంలో ఒక 1 ఇయర్లోనే ఒక మల్లన్న గుడి కావచ్చు, మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిర్రు, మల్లన్న గుడిని ఒక దాదాపు 6 లక్షలు 7 లక్షలు చందాలు చేసి అదొక మంచి అంటే ఒక మంచి కట్టిపించినాం. మళ్ళా అదే కాకుండా లిఫ్ట్ నీళ్ళని కూడా దాదాపు మనకు రావనుకున్న నీళ్ళని కూడా మరి కెనాల్ దొప్పించి లాస్ట్కు ఎండాకాలంలో పశువులకు చాలా ప్రాబ్లం అయింది. ఆ టైంలో కూడా
మంచి వాటర్ తీసుకొచ్చి చెరువులో పడేసి అప్పుడు కూడా ఒక మంచి పని చేసినాము అందరం కలిసి. ఆ విధంగా నా మీద ఊరోళ్ళందరికీ మంచి అభిమానం ఉంది. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా సునాయాసంగా గెలుస్తానని చెప్పి అనుకుంటున్నాను. నిరుపేదలకు ఇండ్లే కాదు, ముఖ్యంగా స్థలం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీకు గ్రామానికి సంబంధించి స్థలం ఉందా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి స్థలాన్ని ఇప్పించి ప్లాట్లు కూడా ఇప్పడం జరుగుతుందంటే? అయితే ఇక్కడ ఇంతకుముందు పోయినసారి ప్లాట్లు పెట్టిర్రు, ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లని కొంచెం ఆ ప్లాట్లలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ నేను గెలిచిన వారం 10 రోజులలోనే ఒక మీటింగ్ పెట్టి ఎంఆర్ఓని ఆర్డీఓని అందరినీ ఇక్కడికే తీసుకొచ్చి దాని ప్రాబ్లం ఏముంది, ఎవరికి ప్లాట్లు ఉన్నాయి, ఎవరికి రిజిస్ట్రేషన్ లేదు, ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అంతా ప్రజలనే కూర్చోబెట్టి అక్కడనే ఆ సమస్యని ఒకటే రోజులో ఆ సమస్యని కంప్లీట్ చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పక్కనే గోదావరి ఉంది. మరి మొత్తానికి ఈ పక్కన గోదావరి ఉన్నప్పటికీ ఈ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్తున్నారు. మరి ఎంతవరకు అసలు అంటే గత పాలకులు ఏమి తాగునీటి వ్యవస్థలో పట్టించుకోలేదా, లేకపోతే అసలు ఏం జరిగిందంటే? తాగునీటి సమస్య ఉంది. కాకపోతే తాగునీటి సమస్య అంటే ముఖ్యంగా ఒక ఫస్ట్ వార్డులో ఏంటంటే మోటారు ఎన్నిసార్లు వేయించినా కాలిపోవడం జరుగుతుంది. దాన్ని మాత్రం ఒక కొత్త మోటార్ బిగించి ఆ తాగునీటి సమస్యని మొత్తం లేకుండా చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ గవర్నమెంట్ చేస్తున్న పనుల వల్ల మనకు ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఈ 31 తారీఖు వరకు అంటే వస్తున్నాయి. కాబట్టి ఆ తర్వాత ఎటువంటి ఈ యొక్క దాహార్తి అనేది ఉండకుండా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అదే కాకుండా ఇంకా ఎక్కడైతే బోర్లు, ఎక్కడైతే మోటార్లు అవసరం ఉంటాయో గెలిచిన తర్వాత ప్రతి గల్లీకి, ప్రతి వాడకు నీటి సమస్య లేకుండా చేస్తా అని చెప్పి మూలంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే మీరు విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు. మరి అంటే ఇక్కడ స్థానికంగా అంటే టైం మీకు దొరుకుతుందంటారా పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలకు సేవలు అందించేందుకు? ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు పని ఉన్నప్పటికీ నా సగం పని అక్కడ వదిలేసుకొని ఇంకో సగం పని కూడా ఇక్కడ మొత్తం పూర్తిగా నా గ్రామానికే కేటాయిస్తాను. అంతేకాకుండా ఒక విద్యావంతుని కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చదివితే బాగుంటుంది, ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా బాగుపడతారు అని చెప్పి కూడా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ అందరినీ మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క విద్యావంతుల్ని ఒకవేళ చదువుకోకుంటే కూడా వాళ్ళని చదివించేటట్టు, బల్లో చేర్పించేటట్టు చేస్తూ వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా నా వంతు ప్రయత్నంగా చేసి వాళ్ళకు ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు చేస్తాను. అయితే యువకులు చాలా మంది ఉన్నారు కదా, అయితే మీరు గెలిచిన తర్వాత యువకులకు ఏదన్నా ఉద్యోగాలు ఇప్పించడం మీ పాత్ర ఉంటుందంటారా? ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే మనకు గవర్నమెంట్ ప్రకారం మన జీవనన్న మన ఎమ్మెల్యే ఇక్కడ లక్కంపల్లి సెజ్లో 2000 జాబ్స్ ఓన్లీ మన నందిపేట మండలికి ఉంటాయని చెప్పిండ్రు. ఇంతకుముందు కూడా మేము చెప్పినాం. అదేవిధంగా మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఎవరైనా సరే విద్యావంతులు, ఎవరైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా ఆ సెజ్లో వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే మీరు పూర్తిగా గంగడనాడు కూడా ప్రజలకు ఇచ్చే సందేశం, మరి మీరు పూర్తిగా స్థాయిలో గ్రామ ప్రజలందరి తరఫున ఓట్లు ఎలా అడగబోతున్నారు అనేది ఇక్కడ వాస్తవంగా మన ఈ జీజీ నాడు కూడా ప్రజలందరూ నాకు ఒక మంచి మిత్రులు, మరియు అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెనిలాగా నేను అందరితోని కలుపుగోలుగా అందరితోని కలిసి ఉంటా. మొట్టమొదటిగా అందరితోని కలిసి ఉంటా, ఎప్పుడు కూడా ఎవరిని నొప్పియలేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను ప్రతి వారికి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ బాధ వచ్చినా ఏమొచ్చినా ఎప్పుడన్నా ఎవరన్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను స్పందించిన. ఇంకా ఎవరికన్నా కొంచెం హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్లు దాదాపు ఒక 18 నుంచి 20 వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించిన. జీవనన్న సెలవుతో ఒక 20 వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాము. అంతేకాకుండా ఈ ఊర్లో కొన్ని కుల సంఘాలకు కూడా ఒక 4 నుంచి 5 కుల సంఘాలకు కూడా కొన్ని నిధులు ఇప్పించినాము. అంతేకాకుండా ఇప్పుడు మన మల్లన్న గుడి మీరు చూసే ఉంటారు. ఆ మల్లన్న గుడి కూడా అభివృద్ధి చేయడంలో ఒక కీలక పాత్ర వహించిన. అంతేకాకుండా కొన్ని దేవాలయాలు, ఇప్పుడు నల్లపోచమ్మ గుడి కావచ్చు, లేకపోతే ఎల్లమ్మ గుడి కావచ్చు, లేకుంటే పెద్దమ్మ గుడి కావచ్చు, ప్రతి గుడికి కూడా 5-5 లక్షల రూపాయలు అన్నతో మాట్లాడి శాంక్షన్ చేయించిన. అంతేకాకుండా ఈ యొక్క పశువులకు ఎండాకాలంలో నీళ్ళ బొట్టు కూడా తాగడానికి లేకుంటే అక్కడ కూడా నా యొక్క బోరు వేసి మరీ మా పశువులకు దాహార్తిని తీర్చినాను. అంతేకాకుండా ఈ లిఫ్ట్ నీళ్లు కూడా అక్కడ దాకా తీసుకుపోయి చెర్ల దాకా పంపించి ఆ పశువుల యొక్క దాహార్తి తీసి వాళ్ళకు మంచిగా జరిగేటట్టు చేసిన గ్రామ ప్రజలకు. ఇంకా గ్రామ ప్రజలందరూ నాతోని
చాలా సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గం ఈ యొక్క కులము అని కాకుండా ప్రతి కుల యూత్ పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, చిన్నవాళ్ళే కావచ్చు, అందరూ కూడా నాతోని తత్సంబంధాలు ఉంటాయి. అందరూ మంచిగా ఉంటారు. అందరూ ఎటు చూసిన అన్న అన్న అనుకుంటా పలకరిస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమ అనురాగం నా మీద ఉంది. అందుకనే నేను సర్పంచ్కు పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఏదైతే గంగడ్డ నడుకులలో పూర్తిగా కుల సామాజిక వర్గాలే కాదు, తాను సర్పంచ్గా గెలుపొందడానికి అన్ని రకాల ప్రజలను కలుపుకుపోయి గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధితో అభివృద్ధి చేసి ప్రతి ఒక్కటి ఇప్పుడే కాదు, సర్పంచ్ ఎన్నికల్లో కాదు, గతంలో కూడా నేను అతను యువకుడిగా పూర్తి సేవలు అందించాను. గ్రామంలో కొన్ని సమస్యలపైన కానీ లబ్ధిదారుల విషయంలో కానీ సేవలు అందించాను. ఇలా సర్పంచ్గానే కాదు, గతంలో కూడా సేవలు అందించి అందుకే ఇలా పూర్తిగా స్థాయిలో ఎన్నికలకు పోతున్న సందర్భం అంటున్నారు. మొత్తం అన్ని గ్రామాలను, యువకులను, మహిళలను, మొత్తం గ్రామం మొత్తంకు సంబంధించి అన్ని వర్గాలను కలుపుకపోయి తాను సర్పంచ్గా గెలుపొందితే పూర్తి స్థాయిలో గంగడ్డ నడుకుని అభివృద్ధి చెందుతానని చెబుతున్నటువంటి బద్దం రఘు. ఈ యొక్క గ్రామానికి ఇచ్చేసినటువంటి K6 యాజమాన్యానికి ముందుగా నాకు కూడా జిజినగర్ గ్రామ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఎలక్షన్లు అంటే ఈరోజు అంటే కొత్త కాదు. ప్రతి సంవత్సరము ప్రతి 5 ఏళ్ళకోసారి ప్రతి ఏదో ఒక రూపంలో ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మన గ్రామం మధ్యలో అందరి మధ్యలతో కలుపుకొలతనం ఉండే వ్యక్తులకు వాళ్ళకు మాత్రం అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు ఎక్కడ పోటీ చేయనటువంటి వారు కానీ అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లో జరిగిన ఎటువంటి అవినీతి మచ్చలేని వారిని ఎన్నుకుంటామని మేమందరం అనుకుంటున్నాము. ఎటువంటి కుంభకోణాలు లేకుండా కుల మధ్యలో చిచ్చు కానీ లేదా గ్రామ ప్రజల మధ్య చిచ్చు కానీ, ప్రతి ఒక్క భూమి పంచాయతీలు కానీ వేరే విధంగా కానీ ఇంకేదో కానీ ఏదో ఒక సమస్య రూపంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండకుండా ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మాది మీది అని కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ, ఇప్పుడే కాదు సర్పంచులు అనేది ఇప్పుడు పోటీ చేసే కాదు, అంతకుముందు సంధి కూడా మనకు గ్రామంలో అందరితో కలిసిమెలిసి తిరిగేటువంటి మా అందరి తరఫు నుంచి శ్రీమతి బద్దం మధులిక గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా అత్యంతంగా మన తెలంగాణ ప్రభుత్వంతో మన ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో మరి మేమందరం కలిసి బద్దం మధులిక గారిని మేమందరము సర్పంచ్ చేయమని కోరడం జరిగింది. అందుకోసం వారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. సన్నిహితుడిగా చాలా మా గ్రామంలో పేరుంది. ఎందుకంటే 2001 నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీలో తన భుజాలపై వేసుకొని పార్టీని గెలిపించుకున్న సత్తా బద్దం రఘు గారిది ఉంది. కాబట్టి ఆయనతో ఈరోజు మా గ్రామం అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మేము జీవనన్న ఇంట్లో కూర్చొని తినే సత్తా ఉన్నది. కాబట్టి ఈరోజు మేము కావాలిచ్చే బద్దం మధులిక గారిని మేము ఎన్నుకోవాలని అనుకుంటున్నాము. ఇది నా ఒక్కడి మాట కాదు, ఇది గ్రామ ప్రజలందరి మాట. ఎందుకంటే గతంలో పాపమైన టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ సానుభూతి కూడా మా ప్రజలలో ఉంది. అందుకోసమే మేము బద్దం మధులిక గారిని గెలిపించుకోవాలని, మరీ ముఖ్యంగా మా యువత కానీ మహిళలు చాలామంది ప్రతి ఒక్క సామాజిక వర్గంలో అతనికి మంచి పేరున్నది. అదేవిధంగా వారి కుటుంబ నేపథ్యం చూసుకున్నా కూడా వారి తండ్రి అయినటువంటి బద్దం గారి తండ్రి, అదే బద్దం మధులిక గారి మామ అయినటువంటి గంగారెడ్డి గారు ప్రతి ఒక్క ఇంట్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అందరి ఇళ్లలో. వారందరి ఇళ్లలో కూడా తన వంతు సహాయ సహకారాలు అందించిన చరిత్ర కూడా వారి ఇంటికి ఉన్నదని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. బద్దం రఘు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అతనితోటి మేము గత 20 సంవత్సరాల నుండి స్నేహంగా ఉంటున్నాం. ఆయన అందరికీ ఇప్పుడు ఒక బెస్త సంఘం కానీ, అలా అవారాగూడ గురించి కానీ, ఎస్సీ సంఘ భవనాలకు కానీ, ఈ మున్నూరు కాపు అవారాగూడ గురించి కానీ, ఇది నాకు కావాలా రఘు గారు అని చెప్పేసి పోయి అడగగానే జీవనన్న దగ్గరికి అతను తోలుకపోయి ఆ నిధులు తెప్పించి ఇప్పించిండు. ఈ పింఛన్లు కూడా నాకు పింఛన్ వస్తలేదు అని అంటే తను ముందుండి ఎండి ఆఫీస్కు, ఎంఆర్ ఆఫీస్కు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి పింఛన్లు కూడా వేయించిండు. ఇప్పుడు కూడా అతన్ని సర్పంచ్గా గెలిపించుకొని మిగతా కార్యక్రమాలు ఏవైతే కాలేవో అవి ఖచ్చితంగా మేమున్నాం, నీ ఎంబట మేమున్నాం, మాకు ఈ పని కావాలని చెప్పి చేపించుకునే సత్తా మాకుంది. ఎందుకంటే అతను చదువుకున్న వ్యక్తి కాబట్టి అతనికి అవకాశం ఇవ్వాలని మా గ్రామ ప్రజలు నేను కోరుతున్నాను. ఇంకా అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే సర్పంచ్ కాకముందే అతను ఇది నాకు సమస్య ఉంది అని అంటే ఏ నైట్లో వచ్చినా ఇంటికి వచ్చినా అతను వాళ్ళ ఇంటికి పోయి నీకేం కావాలా, నీకేమి ఇవ్వాలా, ఏం కావాలని అనే వ్యక్తి కాబట్టి అతన్ని ఎన్నుకుంటామని కోరుకుంటున్నాం. మేము గ్రామ యువతగా బద్దం రఘు గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది. కావున అతను పాలనలో లేకున్నా ముందే
గత సంవత్సరం కింద అతను విలేజ్ కమిటీ వీడీసీ కమిటీలో ఉండి ఊరి అభివృద్ధికి చాలా తోడ్పడ్డాడు కాబట్టి మేము సర్పంచ్గా ఆయనని ఎన్నుకోవడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఆయన ఊరు మొత్తం అభివృద్ధి చేస్తాడని సత్తా ఉందని ఆయన ఎన్నుకోవడం జరుగుతుంది. బద్దం రాగానే మా యువజన నాయకుడు ఇక్కడ గ్రామ ప్రజలందరికీ సహకరిస్తాడని మేము అందరం అనుకుని సార్ని ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే వృద్ధాప్య పింఛన్లు కానీ కుల సంఘాలకు తర్వాత ఇంకా వికలాంగులకు కానీ అన్ని పింఛన్లు ఇప్పించిండు సార్. ఇప్పటివరకు ఏ ఆధిపత్యం లేకున్నా ఉల్టిగల లేకున్నా కానీ అందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కాబట్టి మా నడుకుల గ్రామ ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. యూత్ ప్రజలందరము గ్రామ ప్రజలందరం నిర్ణయించుకున్న విషయం ఏంటంటే మా సార్ని గెలిపించుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా జరుపుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి దీనికి అందరు సహకరించగలరని మేము కోరుకుంటున్నాం. నా పేరు గంగాధర్, మరి నడుకొడ విలేజ్. మా యొక్క గ్రామం జీజీ నడుకొడ గ్రామంలో ఇంతకుముందు పూర్వం 2006లో సర్పంచ్గా చేసిన భట్ సంజీవ్ రాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. మాకు అలాగే భీమన గుడి మాకు నాకిపులకు కట్టించిండు. అలాగే కుర్మలకు బీరప్ప గుడి మరియు మాకు సీసీ రోడ్లు ప్రతి వార్డుకు సీసీ రోడ్లు అయినాయి. మళ్ళీ వార్డుకు కూడా నీళ్ళు స్పెషాలిటీ కూడా కల్పించారు. సంఘాలు యూత్ బిల్డింగ్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మాకు ప్రతి కులాంకు సంఘ భవనము కట్టించడం జరిగింది. మరియు లిఫ్ట్ 12 కోట్లతో సురేష్ రెడ్డి గారితో లిఫ్ట్ శాంక్షన్ చేసి నడుకొడ విలేజ్ను సస్యశ్యామలంగా చేసి ముందు అభివృద్ధి ప్రథమ వైపు నడిపినారు. ఇప్పుడు జీవన్ రెడ్డితో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించగలరని జీవన్ రెడ్డి ఆశీస్సులతో ముందుకు సాగుతామని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళము ఓటు నిలబడి గెలిపిస్తామనే ఉద్దేశంతోనే మేమందరం కలిసి భట్టు సంజీవరాజును నిలబెట్టడం జరిగింది. ఎవరైనా కానీ ఇక్కడ భట్టు సంజీవ్ గారినే సర్పంచ్గా ఎన్నుకొని గెలిపిస్తామని హామీ ఇస్తున్నాం అందరికీ. అంటే ఇంతకుముందు కూడా మాకు చాలా అభివృద్ధి చేసిండు గ్రామంలో. యూత్ బిల్డింగ్ కానీ గ్రామ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ కష్ట సుఖానికి అన్నిటికీ మాకు ఆదుకున్నాడు. ప్రతి ఒక్కరికి మాకు చాలా హెల్ప్ చేసిండు. అందుకోసమే తాను నిలబెట్టి గెలిపిస్తామని హామీ ఇస్తున్నాం. ఎస్సీలకు చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళందరికీ ముందుకు నడుస్తున్నాడు. ప్రతిదానికి సచ్చినా బతికినా మంచిదానికి చెడుదానికి ఒక్క కుటుంబం ఉన్నది కాబట్టి మా అందరినీ కాబట్టి నిలబెట్టి చేస్తున్నాం. మరో సర్పంచ్ చేస్తామని కోరుకుంటున్నాము. కంపల్సరీ గెలిపించుకుంటాము. అన్ని పనులు మంచిగా చేసిండు. మాకు ఎస్సీలకు చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళందరికీ మంచిగా చేసిండు. ఇటువంటి వ్యక్తి అక్కడ ఈ నడుకుల్లో ఎవరు లేరు. ఈ మనిషిని కావాల్సి మేము కోరుకుంటున్నాము. మరో గెలిపిస్తాం అనుకుంటున్నాం. అప్పుడు 2 పదవులు ఇచ్చినాము. 2 సార్లు ఓడిపోయిండు అని ఎంపీటీసు సర్పంచ్ 2 సార్లు ఇచ్చినాము. ఒకటే ఇంత మరి ఇప్పుడు ఇస్తామని మేము కోరుకుంటున్నాము. ఆయన ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చేసిన అంటున్నారు. నిజమే అంటారు? నిజమే, మంచిగా చేసిండు. అందరికి మంచిగా చేసిండు. నిజమే, సచ్చిన బతికిన అన్ని ముందుకు వచ్చి చేసిండు. అది మా రాత్రి మేము చేసి తలుపు కొడితే సాక లేచి మస్తు ఎంట వచ్చి పని చేసిండు. ప్రతి మనిషికి చచ్చిపోయిన సోక మంచికి బియ్యం సంచిచ్చిండు. ఒక కుటుంబం లేకుండా సోక పింఛన్ ఇప్పించిండు. మాకు పింఛన్ రాలేను మన హోదాలో తీయక లేకుండా సోక పింఛన్ ఇంటింటికి ఇప్పించిండు. లేని వాళ్ళు వచ్చిన వాళ్ళకి వెళ్ళి ఇప్పించిండు. అసలు వ్యక్తి మాకు ఎవరు లేరు. మన అడుగులో చిన్న వాళ్ళకు అందరికి కాదుకుంటే అయిననే. మా గ్రామంలో జీజీ నడుకొడ గ్రామంలో మొట్టమొదటిసారిగా 2006లో సర్పంచ్గా అయ్యి బాగా అభివృద్ధి పథకాలు బాగా చేసిండు. యూత్ కొరకు యూత్ బిల్డింగ్ చేసిండు. ప్రతి ఒక్కటి సురేష్ రెడ్డి గారి ఆశీస్సులతో ఊర్లో సీసీ రోడ్లు కానీ లిఫ్ట్ కానీ ఇది మందిరాలు బీరప్ప గుడి భీమన గుడి ఇంకోటి లేనోళ్ళకు పింఛన్లు అనేక అభివృద్ధి పథకాలు చేసిండు. ఇప్పుడు కూడా మేము కోరుకునేది భట్ సంజీవ్ రాజుని భారీ మెజార్టీతో గెలిపించుకోమని అనుకుంటున్నాం. జీవన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఊరిని ఇంకా శరవేగంగా అభివృద్ధి చేసుకుంటామని అనుకుంటున్నాం. మంచిగా చేసిండు ఆయన. మంచిగా చేసిండు. ఎందుకోసం వేస్తుంటున్నారు? మంచి మాట మంచిగా చేసిండు. దానికి అన్ని పింఛన్ చేయించిండు. అంతే చేస్తాము, అన్ని సంజీవ్కి వేస్తాం. పంచాయతీ పోరులో మరో అభ్యర్థి మనతో గంగాసాగర్ గారు మనతో ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏ లెక్కన మీరు పోటీకి వెళ్ళబోతున్నారు? ఎలా ఓట్లు సాధిస్తారు? సార్ ఊళ్ళో ఎన్ని రోజులు ఎక్కడ చూసినా నిర్లక్ష్యం, గట్టర్లు కానీ సీసీ రోడ్లు కానీ ఏ పని చేయించలేరు అని ఎక్కడెక్కడ రోడ్లు కానీ గట్టర్లు కానీ
మల్లన్న కాడి నుంచి కానీ ఎక్కడ కానీ ప్రతిదీ కూడా నిర్లక్ష్యం ఉంది. దానికే యువతరం కూడా ముందుకు రావాలని, న్యాయంతో సాయంగా నేను గ్రామ పంచాయతీకి సేవ చేసుకోవాలని, పాటుపడాలని, ఊరును బాగుపరచాలని, ముందుకు తీసుకెళ్ళగలగాలని, నా యొక్క అన్ని హక్కులను కూడా ఊరు కోసము, నా సొంత విషయాలకు యూజ్ చేయకుండా ఊరు కోసం, ఊరు ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడా బాగు చేయాలని ఉద్దేశంతోనే దిగాను తప్ప వేరే వాళ్ళ మీద పోటీతోని, వాళ్ళతోని వీళ్ళతోని పగలు దేశాలు ఏం లేకుండా నా మనస్ఫూర్తిగా ఊరు కోసం అన్నీ మంచి చేయాలని ఉద్దేశంతోనే సర్పంచ్కు నామినేట్ అయ్యడం జరిగింది. అదేవిధంగా ఊరు ప్రజలకు నా యొక్క విన్నపం, నన్ను గెలిపిస్తే ఊరుకు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి, ఇంటికి తమ్ముళ్ళలాగా కొడుకులాగా అందరికీ నా యొక్క బాధ్యత, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తా అని, ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు లేని వారికి కానీ ఇంకా సొసైటీస్లో పనులు కానీ ప్రతిదీ కూడా న్యాయంతో సాయం, ప్రతిదీ కూడా నాతో అయినంత వరకు సార్లతో కొట్లాడి చేపిస్తానని చెప్తున్నా. ఇదేగా అందరు కూడా నాకు ఓటేయాలని నా యొక్క మనవి. అంటే గ్రామాల్లో ఎప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కులకు సంబంధించి సామాజిక వర్గం బాగానే పనిచేస్తాయి కదా, మరి ఇతర సామాజిక వర్గాలు కూడా నీకు పనిచేస్తాయని భావిస్తున్నాను. నేను ఇదే ఫస్ట్ టైము సర్పంచ్గా నామినేట్ చేయడం జరిగింది. ఇక ఇతర కులాలు సపోర్ట్ చేస్తారని నా యొక్క 100% నమ్ముతున్నా. నాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ K6 తరఫున అందరు కూడా సపోర్ట్ చేస్తే, గెలిపిస్తే ప్రతి ఒక్కరికి కూడా అండదండగా తోడుంటానని కోరుకుంటున్నాను. గంగడ్డనాడు కూడా గ్రామ పంచాయతీ పోరులో ఉన్నటువంటి, సర్పంచ్ పోరులో ఉన్నటువంటి మరో అభ్యర్థి భట్టు సంజీవ్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎలా ఈ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, ఎలా ఓట్లు సాధిస్తారు? గత 2006 నుంచి 11 వరకు సర్పంచ్గా మాకు గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్నప్పుడు ఇంతకుముందు SRSP నుంచి ఇది ముంపుకు గురైన గ్రామం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సర్పంచ్ కూడా గ్రామాభివృద్ధి చేయలేదు. మరి ప్రజల ఆశీస్సులతో, ప్రజల అండదండలతో ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. ఎందరో అంటున్నారు ఏం చేయలేదని చెప్పేసి. ఈరోజు మీరు చూడండి, ఈ గ్రామంలో 100% సీసీ రోడ్లు, ప్రతి కులానికి సంఘ భవనాలు, మహిళా భవనము అతిపెద్దది. ఈ 4 గ్రామాలకు 12,60,00,000 రూపాయలతో ఎత్తిపోతల పథకం. దాన్ని అప్పుడు మన రాష్ట్ర సభాపతి ఉన్న KR సురేష్ రెడ్డి గారి ఆశీస్సులతో దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు నీళ్లు అందించడం జరుగుతున్నది. మరి ఆ ఎత్తిపోతల పథకం ద్వారానే పంటలు, మరి గ్రామంలో నీరు, గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది. ఇంకా ఎన్నో ఇవి మందిరాలు, ప్రతి మల్లన్న భీమన్న గుడి, బీరప్ప గుడి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు లిఫ్ట్ అంటున్నారు కదా, ప్రధానంగా మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం నాడు కూడా పూర్తిగా, అంటే ఈ లిఫ్ట్ పూర్తి స్థాయిలో అన్ని ఎకరాలకు నీరు అందించలేదు అంటున్నారు. మీరు గత పాలకులు ఉన్నట్టు మరి ఎట్లాంటి చర్యలు తీసుకోలేకపోయారు? పూర్తి స్థాయిలో అంటే దీనికి అప్పుడు మేము ఇంటెక్ పైప్ లైన్, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి ఉన్న KR సురేష్ రెడ్డి దగ్గర మేము శాంక్షన్ చేసినప్పుడు ఇంటెక్ పైప్ లైన్ 1,100 మీటర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అప్పుడు వాటరు, SRSP వాటర్ ఉంట్లో సరి అయిన పని జరగక ఇంకా 200-300 మీటర్లు బ్యాలెన్స్ అయి ఉన్నది. ఏదైతే పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రధానంగా గ్రామాల్లో వచ్చేసరికి కుల సమీకరణలు అదుపులో వస్తాయి. మరి మీరు మీ సామాజిక వర్గం చాలా తక్కువనే, మీరు ఎలా ఓట్లు స్వీకరిస్తారు అనుకుంటున్నారు? మేము ఎలా ఓట్లు స్వీకరిస్తామంటే, మాకు ఇలా అన్ని కులాల నుంచి, BC కానివ్వండి, SC కానివ్వండి, ST కానివ్వండి, మైనార్టీ కానివ్వండి, ప్రతి కులం నుంచి యూత్ కానివ్వండి, అందరూ పద్మశాలి కానివ్వండి, చాకలి వాళ్ళు కానివ్వండి, ప్రతి కులం నుంచి వాళ్ళ ప్రోత్సాహ బలము, మరి నేను చేసిన అభివృద్ధి పనులు చూసి వారే వచ్చి మంచి సహాయశక్తులు మీరు ఉండండి, మీరు ఎన్నో పనులు చేశారు, మరి ఇంతవరకు ఎవ్వరు కూడా గ్రామాభివృద్ధి చేయలేదు, మంచి చెడుకు మీరు ఉంటున్నారు, అందుబాటులో ఉంటున్నారు అని వారి ప్రోద్బలంతో నిల్చోవడం జరుగుతున్నది. ప్రధానంగా గ్రామంలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు ప్రజలు. మరి దానికి మీరేం చర్యలు తీసుకోలేకపోయారు? అప్పుడు ఈ గ్రామ ఫౌండేషన్ వేసి నుంచి ఎక్కడ లేదు, కానీ మా ఏమో వచ్చే వరకు 70% డ్రైన్స్ వేసాం. అది సీసీ డ్రైన్స్. SC కాలనీ చూడండి మొత్తం చేసేసాం.
నిరుపేదల కాలనీకి పోతే ముఖ్యంగా గూడు లేదు అంటే ప్లాటు లేదు, ఇల్లు లేని సందర్భాలు ఉన్నాయి. అంటే మీరు గెలుపొందితే వారికి చేసేటువంటి సేవ అది తప్పకుండా చేస్తాం. ఎందుకంటే గతంలో మేము పాలన చేసినప్పుడు 2006-2011 మధ్య అప్పుడు రాష్ట్ర సభాపతి కేఆర్ సురేష్ రెడ్డి గారితో ఇక్కడ గడ్డం బక్కన్న అనే పట్టేదారి ల్యాండ్ కూడా ఖరీదు చేయించడం జరిగినది. అందులో కానీ సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు, మరి లాక్కున్నారు గూడు లేని వారికి. మరి అదే సర్టిఫికెట్లను ఎవరికైతే గూడు లేదో వారికి తప్పకుండా గూడు కట్టించి తీర్థమని చెప్తాం. అంతేకాదు ఇక్కడ ఈ జీజనగూడ గ్రామంలో ఎన్నో ఇల్లు అప్పుడు మన గృహ నిర్మాణం కింద ఎన్నో ఇల్లు కట్టించడం జరిగింది, బిల్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో పూర్తిగా యువకులు చాలా మంది ఉన్నారు. మరి మీరు యువకుల నుంచి కూడా మీరు ఎలా ఓటు స్వీకరిస్తున్నారు? మరి ఒకవేళ మీరు గెలిచిన తర్వాత యువకులకు చేయబోయే కార్యక్రమం? యువకులు వారికి వారే ఎంతో ఆనందంతో వచ్చి మీరు తాతాని ఇట్లా పిలుచుకుంటూ మీరు చాలా మంచి అభివృద్ధి పనులు చేశారు తాత గారు, మీరు మళ్ళీ నిల్చుండి మీకే పట్టం కడతాము, గత 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు, శూన్యం ఉన్నది అని చెప్తాను. ఇదే కాదు, మహిళా భవనం కానీ ఇక్కడ మల్లన్న మందిరం మా విలేజ్ ఎంట్రీలో కమాన్ ఆర్సీ నుంచి పడితే గంగలో ఎస్ఆర్ఎస్పి గంగలో ఉన్న గంగభవని మందిరం దాకా మేము చేసిన పనులే ఉన్నాయి, కానీ ఎక్కడ ఎవరు చేసిన దాతలు లేరు. దానికి కూడా మేము ప్రజల మధ్య ఎక్కడికంటే అక్కడ వచ్చి మాట్లాడతాం. మీరు పూర్తిగా అంటే గ్రామంలో ఎట్లా ఓట్లు స్వీకరిస్తారనుకుంటున్నారు? మీరు పూర్తిగా గ్రామస్తులకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి మీకు ఓటు వేయాలని? మేము గత పనులు చేశాం, అభివృద్ధి చేశాం, దాన్ని బట్టి మీ ముందు ఈ పనులు చేశాము, ఇక ముందు కూడా మీతోనే ఉంటాము, అలాంటి అభివృద్ధి పనులు చేస్తాము అని చెప్పేసి ఓట్లాడుతున్నాం. అంటే మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నమాట ఏంటంటే గతంలో వీళ్ళు పాలకులుగా పనిచేసారు కానీ గ్రామాన్ని విస్మరించారు, ఎలాంటి అభివృద్ధి జరగలేదని మీరు దానికి ఇచ్చేటువంటి? గ్రామాన్ని విస్మరించినది గ్రామ ప్రజలు, గ్రామ ఓటర్లు చెప్తారు. మరి మా అయ్యంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జమాయి, యూత్ పిల్లలకు బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది. మేము పాలకులు ఉన్నప్పుడు గ్రామం నుంచి పడితే మత్స్యకారుల సంఘం 10 లక్షలతోని, మరియు ఇక్కడికి వస్తే ఎత్తిపోతల పథకం మేము వచ్చిన తర్వాతనే 12,60,00,000 ఎత్తిపోతల పథకము, 10 లక్షలతోని మన మత్స్యకారుల భవనము, 3.5 లక్షలతోని పద్మశాలి భవనము, 3.5 లక్షలతోని ముదిరాజ సంఘ భవనము, 3.5 లక్షలతోని సాకలి వాళ్ళ భవనము, 3.5 లక్షలతోని ఇక్కడ యూత్ భవనము, అక్కడ 3 లక్షలతోని ఎస్సీ భవనము, మరి 100% సీసీ రోడ్లు మేమే వేసాం. అంతేకాదు అక్కడ పోతే బీరప్ప మందిరము, అక్కడ పోతే భీమన్న మందిరము, ఇక్కడ పోతే వాటర్ ట్యాంకు, నీళ్ళ ట్యాంకులు ఇక్కడ కానీ ఎస్సీ కాలనీలో కానీ ప్రతి ఒక్క పని ఉన్నాయి. ఏ గల్లీలో వచ్చినా మళ్ళీ ప్రతి గల్లీకి మినీ వాటర్ ట్యాంకులు, డ్రైన్స్ ఇవన్నీ మాయంలో వేసినాం. ఎక్కడైనా చూడండి, ఏ బిల్డింగ్ కన్నా చూడండి మా పేరే ఉన్నది తప్ప శిలాపలకం ఇంకెవరి పేరైనా ఉంటే నేను ఈ రోజు కూడా తప్పుకుంటా, ఈ రోజు కూడా నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా. అంతేకాదు ఇప్పుడు మేము కూడా టీఆర్ఎస్లోనే ఉన్నాము, పెద్దలు గౌరవులు మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అండదండలతో కూడా ఇంకా అభివృద్ధి చేస్తా, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటా. ఇంకో విషయము, ఈ గ్రామంలో ఒక్క ఇల్లైన నేను మరి వీళ్ళందరితో కలిసి ఉండి వారి మంచి చెడుకు ఎప్పుడు అర్ధరాత్రి కూడా నేను ఉండి పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తాను. అలాగే నడుకుడ గ్రామంలో పూర్తి స్థాయిలో పంచాయతీ పోరులో ఉన్నటువంటి తాను పూర్తి స్థాయిలో అంటే గతంలో పాలకులుగా ఉన్నటిమి మొత్తానికి ఎస్ఆర్ఎస్ పునరావాస గ్రామం తర్వాత తాను చేసినటువంటి అభివృద్ధి ఇలా మొత్తం గ్రామంలో కుల సంఘాలకు కానీ యువజన సంఘాలకు కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు, డ్రైన్స్ కూడా నిర్మించి ప్రజల్లోకి పోయాము. అయితే కుల సామాజిక వర్గమే కాదు, తాను ఒకే కుటుంబం ఉన్నప్పటికీ కూడా నడుకుడలో పూర్తి స్థాయి అన్ని వర్గాలను కలుపుకుపోయి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు అండదండలతో సర్వతోముఖాభివృద్ధితో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నానంటున్నటువంటి అభ్యర్థి బట్టు సంజీవ్ రాజుతో కెమెరామెన్ అజింతో సాగర్, K6 న్యూస్, నందిపేట.